హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు కర్రీ వచ్చేసి దొండకాయ కర్రీ నేను మా ఇంట్లో ఎలా చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకున్నాము. చూడండి, ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు దొండకాయలు వేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాము. ఉడికేంత వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాము. దొండకాయలు ఉప్పు వేసాం కదా, తొందరగా మగ్గిపోతాయి. చూడండి, దొండకాయ బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు టమాటా యాడ్ చేసుకున్నాము. టమాటాని ఒక 2 నిమిషాలు ఉడుకునిద్దాం ఫ్రెండ్స్. చూడండి, టమాటా అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పసుపు వేసుకున్నాము. ఇప్పుడు అల్లం పేస్ట్, అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్, ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు కారం వేసుకుందాము. మీరు వండుకునే దొండకాయలను బట్టి కారం కానీ ఏదైనా క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేనైతే ఒక 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను కదా, దానికి తగ్గట్టుగా కారం వేసుకున్నాను. ఇప్పుడు మరి కాసేపు మగ్గనిద్దాము. ఇప్పుడే కారం వేసాం కదా. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా. కూర అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకున్నాము. చూడండి, దొండకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకి ఇది అన్నంలోకి కొంచెం కలుపుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.